తమిళనాడులోని కాంచీపురంలో ఉన్న ఏకాంబరేశ్వర ఆలయం పంచభూతాలలో ఒకటైన భూమిని సూచిస్తుంది. ఈ ఏకాంబరేశ్వర ఆలయం గురించి మరెన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు velpu.com. ఏకాంబరేశ్వరం ఈ ఆలయంలోని శివలింగాన్ని స్వయంగా పార్వతీదేవి ఇసుకతో చేసింది. ఇసుకతో చేసిన శివలింగం చెడిపోకుండా ఉండేందుకు నేటికి అభిషేకం నీటితో కాకుండా జాస్మిన్ ఆయిల్ అంటే తైలంతో చేస్తారు. ఈ ఆలయ రాజగోపురం భారతదేశంలోనే ఎత్తైన ఆలయ గోపురాలలో ఒకటి. 192 అడుగుల ఎత్తైన ఈ ఆలయ గోపురం మొత్తం కాంచీపురం నగరంలోనే ప్రధాన ఆకర్షణ. ఆలయ ప్రాంగణం లోపల ఆస్థాన మండపంలో ఒక పవిత్రమైన మామిడి చెట్టు ఉంది. ఈ పురాతన వృక్షం కింద శివుడు లింగం రూపంలో ఉంటారని నమ్ముతారు. అందువల్ల ఏకాంబరేశ్వర్ అంటే మామిడి చెట్టు కింద వెలసిన స్వామి అని పిలుస్తారు. ఇది 3500 సంవత్సరాలకు పైగా పురాతనమైన చెట్టు. ఇది ఇతర మామిడి చెట్లకు భిన్నంగా 4 కొమ్మలకు 4 రకాల మామిడి పళ్ళను ఇస్తుంది. ఇది 4 వేదాలకు ప్రతీక అని చెబుతారు. ఈ ఆలయంలో ఒక్క రథసప్తమి రోజు మాత్రమే సూర్యకిరణాలు స్వామివారి పాదాలను తాకుతుంది. ఏకాంబరేశ్వర ఆలయంలో 1000 పిల్లర్ హాల్ కూడా ఉంది. అంటే స్తంభాలన్నీ వరుస శ్రేణిలో ఉంటాయి. కొన్ని స్తంభాలపైన అద్భుతమైన రాతి శిల్పులు ఉన్నాయి. ఆలయం లోపల ఆవరణలో 1008 శివలింగాలతో వరుసగా అలంకరించబడి ఉంటుంది. అందులో చివరిలో 1008 చిన్న చిన్న శివలింగాలతో చేసిన ఒక పెద్ద శివలింగాన్ని సహస్రలింగం అంటారు. దీన్ని మనం చూడొచ్చు. ఈ ఆలయంలో 10 సంగీత స్తంభాలు అంటే మ్యూజికల్ పిల్లర్స్ ఉన్నాయి. ఇవి కొట్టినప్పుడల్లా విభిన్న సంగీత స్వరాలను ఉత్పత్తి చేస్తాయి. కాంచీపురం చేతితో నేసిన పట్టు చీరలకు ప్రసిద్ధి చెందింది. ఈ పుణ్యక్షేత్రాల డిజైన్ నుండి దాని పేరు ఏకాంబర్నాథుడి పేరుతో రూపొందించారు. ఇలాంటి ఎన్నో అద్భుతమైన చరిత్ర కలిగిన కట్టడాలు, మన జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన ఆలయాలు మన దేశంలో చాలా ఉన్నాయి. ఇలాంటి ఆలయాలను మీరు దర్శించుకోవాలి అంటే సంప్రదించండి వేల్పు, పార్ట్నర్ ఇన్ యువర్ స్పిరిచువల్ జర్నీ. అలాగే మా ఛానల్ని లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోకండి.